హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరెలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆహా! చూస్తుంటేనే నోరూరుతుంది కదండీ! చూడ్డానికి కాదండోయ్! తినడానికి కూడా అద్భుతమైన రుచితో ఉంటుంది. ఈ మిరియాల కోడి వేపుడు. అదేనండి పెప్పర్ చికెన్ ఫ్రై. ఎప్పుడు మనం ఒకే విధంగా చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా మందికి బాగా నచ్చుతుంది. బ్యాచిలర్స్ మీకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్‌గా నేను చూపిస్తాను మీకు. తొందరగా అయిపోయే విధంగా కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకైతే వెళ్దామా? మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ముందుగానే లైక్ చేయండి. మసాలా పౌడర్ కోసం 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 యాలకులు, ఒక హాఫ్ స్పూన్ సోంపు, 1 స్పూన్ ధనియాలు, 1:30 స్పూనొచ్చి మిరియాలు, హాఫ్ స్పూను జీలకర్ర, ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలా. సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలనమాట. బాగా వేగిన తర్వాత మనము చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్‌లోకి వేసుకొని పౌడర్‌లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ముందుగానే బాగా 2, 3 సార్లు కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూడండి ముక్కలు చాలా పెద్దగా కాకుండా ఇలా కొద్దిగా చిన్నగా కట్ చేశామంటే బాగా మసాలా అనేది పట్టుకుంటుంది. బావుంటది ఫ్రై కూడా. నేను వీడియోలో చూపిస్తున్నా గదా! అంత పీసెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్‌లోకి హాఫ్ స్పూన్ కారం పొడి, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి బాగా ముక్కలకంతా మనము పట్టించేయాలనమాట. ఇలా కలిపి పెట్టుకున్నామంటే ముక్కలకి ఉప్పు, పసుపు, కారం బాగా పట్టుకుంటుంది. అందుకే ముందుగానే ఒక 10 నిమిషాలు ఇలా కలిపేసి పక్కన పెట్టేశాను మూత పెట్టేసి. ఇప్పుడు మనము ఫ్రై చేద్దామండి. 4, 5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడతది. ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు గూడా వేసేసి, ఆనియన్ గూడా పెద్దది కట్ చేశాను గదా! అది గూడా వేసేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా ఒక పెద్ద స్పూన్ అంతా వేసేసుకున్నాను. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు అలా వేయించేసుకున్న తర్వాత, మనం ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి చికెన్‌ను గూడా ఈ కడాయిలోకే వేసేసి, అంతా ఒకసారి ముక్కలకు పట్టుకునే విధంగా మనము కలిపేయాలి. చూడండి కలుపుతున్నప్పుడు ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా చికెను. చాలా అంటే చాలా బావుంటదండి. ఈ ఫ్రై అయితేనా సూపర్ టేస్టీతో ఉంటది. ఇప్పుడు మనము మూత పెట్టేద్దామండి. చికెన్‌లో ఉన్నటువంటి వాటర్ అనేది బయటకొస్తది గదా! అంతవరకు మనమైతే ఏ వాటర్ గూడా వేయకుండా మనం ఒకసారి మూత పెట్టేయాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండింది గదా! ఆ కప్పు అంత వాటర్ అయితే వేశాను. వేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మళ్ళా మూత పెట్టేసి ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి మిరియాల పౌడర్ ఉంది గదండీ! మసాలా పౌడరు ఇది కూడా మనము ఈ చికెన్‌లోకే వేసేసుకోవాలి. అంటే ఇప్పుడు 50% వరకైతే ఇక్కడ చికెన్ ఉడికిపోయిందనమాట. ఇప్పుడు పౌడర్ వేసేసి బాగా కలిపేయాలనమాట. వాటర్ చూడండి ఎంత వచ్చిందో, అంత ఉన్నప్పుడు ఈ పౌడర్ వేసామంటే, ఆ గ్రేవీలో బాగా చక్కగా ఉడుకుతది. ముక్కలకి బాగా పట్టుకుంటుంది కాబట్టి, ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఆ పౌడర్ వేసేసుకొని, కలిపేసి, మూత బెట్టేసి, మళ్ళీ ఉడికించుకోవాలి. సిమ్‌లో బెట్టి ఉడికించుకుంటేనే ఇది చాలా బాగా ముక్కలకి పడుతుందండి. ఆ ఫ్లేవర్ అంతా గూడా చాలా బావుంటది. చూడండి, కొద్దిగా కొత్తిమీర గూడా వేసేసాను. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే కొత్తిమీర వేయడం వల్ల కూడా ముక్కలకి ఆ ఫ్లేవర్ బాగా పట్టుకొని మంచి టేస్టీతో ఉంటది. కడాయిని గూడా ఇలా మధ్య మధ్యలో గీకుతూ గూడా మనము ఈ ఫ్రైననేది చేస్తేనే దీని టేస్ట్ అండి. ఎందుకలా గీకుతున్నారు అని అనుకుంటున్నారేమో! అలా కడాయి గీకుతూ మనము ఫ్రైని చేస్తేనే దాని టేస్ట్ అలా ఉంటది. చాలా బావుంటదండి ఇది. సూపర్ టేస్టీతో ఉంటది. ఇది మంచి కాంబినేషన్ అండి. దేనికంటే రసం చేసినప్పుడు సైడ్ మనము పెట్టుకొని తినడానికి కానీ, సాంబార్ చేసినప్పుడు, పప్పు చేసినప్పుడు చాలా బావుంటది. ఇంకా కరివేపాకు కూడా ఒక గుప్పెడు మళ్ళీ వేయండి. ఈ ఫ్లేవర్ చాలా బావుంటది చికెన్‌లో. ఎవరైనా చేయకుంటే ఇలాగ ఒకసారి చేయండి. కరివేపాకు వేసి చాలా బావుంటది చికెన్‌లో కరివేపాకు ఫ్లేవరు. నేనైతే ఎక్కువగానే కరివేపాకు పచ్చిది వాడుతూ ఉంటాననమాట. ఆయిల్ అనేది పైన తేలినట్టు కనిపిస్తుంది గదా! చికెన్ అయితే అయిపోయిందండి. మనము ఇలా కొద్ది గ్రేవీ కావాలి అంటే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చు. లేదు నాకు డ్రైగా గావాలి ఇంకా ఇది ఫ్రై కావాలి అనుకుంటే మాత్రము అలా మనం కడాయికి అంటుకుంటూ ఉంటది గదా మసాలా, దాన్ని ఇలా గీకుతూ మనము ఫ్రైనయితే కలుపుతూ చేసేసుకోవాలి.
అప్పుడు మనకు డ్రైగా అయితుందండి. ఈ డ్రైగా అయినప్పుడు సైడ్ మనము నంజుకోవడానికి సైడ్ డిష్‌గా చాలా బావుంటది. లేదు గ్రేవీగా అంటే మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బావుంటదండి. ఈ మిరియాలు వేసి చేసాం కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. గొంతులో నసనసగా మనకుంటది గదా! అలాంటప్పుడు కూడా ఈ ఫ్రై చాలా బావుంటదండి. మనకి పొట్టకు కూడా హాయిగా అనిపిస్తది. రసం చేసినప్పుడు, పప్పు చేసినప్పుడు, సాంబార్ చేసినప్పుడు ఇది కంపల్సరీగా ఒకసారి చేసి మీరు చూడండి. దీని టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ జేసి చెప్పండి. ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ అనేది నచ్చుతుందండి. చూస్తున్నారు గదండీ! ఎంత బావుందో. చూడ్డానికే ఎంత టేస్టీగా అనిపిస్తుంది గదా కళ్ళకే. మరి తినడానికి ఇంకా చాలా రుచిగా ఉంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్‌కి కానీ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.